హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరొక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ను మీకోసం తీసుకుని వచ్చాను. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొదటగా 1 ఇయర్ పాటు మీరు ట్రైనీగా జాబ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆఫీసర్ అనే జాబ్ అనేది ఇచ్చి జాబ్ పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా 660 ట్రైనీ జాబ్స్ కోసం ప్రజెంట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత జాబ్కి సెలెక్ట్ అయితే ట్రైనింగ్లో కూడా మీకు ఫుల్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. నెలకు అప్రాక్సిమేట్గా 1,20,000 వరకు శాలరీ అనేది మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో శాలరీ వచ్చినప్పటికీ కూడా మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే దీనికి డీటెయిల్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, ఎవరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సిటీలో జాబ్స్, ఈవెంట్స్, మూవీ అప్డేట్స్, ఆఫర్స్ లేదా ఇంపార్టెంట్ అలర్ట్స్ తెలుసుకోవడానికి ఎన్నో వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా చాలా గ్రూప్స్ అండ్ పేజెస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు. citypins.in అనేది మీ సిటీకి సంబంధించిన ఒక రియల్ టైం డిజిటల్ నోటీస్ బోర్డ్ లాంటిది. ఇక్కడ మీరు లోకల్ జాబ్ అప్డేట్స్, మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్, ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్, బెస్ట్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్, ఇంపార్టెంట్ సిటీ అలర్ట్స్, డైలీ లోకల్ అప్డేట్స్ అన్నీ ఒకే ఫీడ్లో కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, హౌస్ వైఫ్స్, లోకల్ బిజినెస్ ఓనర్స్ అండ్ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. citypins.in పేజ్ లింక్ను వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇప్పుడే చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ట్రైనీ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో మొదట మనం సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్గా ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది వాళ్ళకి సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఏముంది ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్లో అంటే, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫ్రమ్ ద స్టార్టింగ్ డే నుంచి మొత్తం 5 సంవత్సరాలు అంటే 60 నెలల పాటు మేము ఈ సంస్థలో వర్క్ చేస్తాము. ఒకవేళ మధ్యలో వెళ్ళిపోవాలంటే 3 లక్షల రూపాయల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మేము రాసిస్తాము అనేది మనకి ఇక్కడ సారాంశం అన్నమాట ఈ పాయింట్కి సంబంధించి. అయితే ఈ 3 లక్షల రూపాయలు కూడా ఒక్కసారిగా పే చేయాల్సిన అవసరం లేదు. నెలకు 5,000 రూపాయలను మీ శాలరీలో వీళ్ళు డిడక్ట్ చేసుకుంటారు. వన్స్ 60 మంత్స్ అయిపోయిన తర్వాత 60 నెలలు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ సంస్థలో గన ఉంటే మీకు మొత్తం 3 లక్షల రూపాయలు వాళ్ళు రిఫండ్ అనేది ఇచ్చేస్తారన్నమాట. ఏదైతే నెలకు 5,000 రూపాయలు కట్ చేసుకుంటారు కదా, దాన్ని 60 నెలల తర్వాత మీకు రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది చూసుకొని మీకు ఓకే అంటేనే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోండి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ చేశారు. సో మనందరికీ తెలిసిన విషయమే, కోల్ ఇండియా లిమిటెడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి ఒక సంస్థ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక మహారత్న కంపెనీ, అంటే గవర్నమెంట్ కింద హయ్యెస్ట్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీస్కి మాత్రమే ఈ మహారత్న హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కంపెనీలో వర్క్ చేస్తే మీ కెరియర్ అనేది బాగుంటుంది, మీ శాలరీస్ అనేవి కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక యాక్చువల్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఈ రోజుతో లాస్ట్ డేట్, బట్ మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే 21/6/2026 వరకు కూడా ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో లాస్ట్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేశారు, అది మీరు గమనించాలి. ఇక ఈ ట్రైనీ జాబ్స్కి సంబంధించి నార్మల్గా అయితే గేట్ స్కోర్ అనేది అడుగుతారు. గేట్ అంటే ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనేది ఉంటుంది. గేట్ అనేది మనకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అది క్వాలిఫై అవ్వాలి మామూలుగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇలాంటి జాబ్స్కి. బట్ ఈ నోటిఫికేషన్లో మాత్రం మనకి ఆ గేట్ స్కోర్ కూడా ఏమీ అడగలేదు, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏం వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏ పోస్టులు ఉన్నాయనేది చూద్దాం.
సో మొదటగా సివిల్ డిసిప్లైన్కి సంబంధించి టోటల్గా 178 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రికల్కి సంబంధించి 221 జాబ్స్ అనేవి ఉన్నాయి. మెకానికల్ 145, సిస్టమ్ 43 ఉన్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 38 జాబ్స్ ఉన్నాయి. జియాలజీ 15, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 11 వేకెన్సీ ఉన్నాయి. రాజ్భాష హిందీకి సంబంధించి 5 వేకెన్సీ ఉన్నాయి. కంపెనీ సెక్రటరీకి సంబంధించి 4 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 660 జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే సివిల్ అనే జాబ్కి కానీ ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించి సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించి డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ సిస్టమ్ అనే జాబ్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అనేది కంప్యూటర్ సైన్స్లో కానీ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఐటీలో కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈఎన్టీకి సంబంధించి బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ రిలవెంట్ బ్రాంచెస్ లిస్ట్ అనేది నేను ఇస్తాను మీకు. ఆ రిలవెంట్ బ్రాంచెస్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ జియాలజీకి సంబంధించి ఎంఎస్సి లేదా ఎంటెక్ ఇన్ జియాలజీ చేసిన వాళ్ళు లేదా అప్లైడ్ జియాలజీ లేదా జియో ఫిజిక్స్ లేదా అప్లైడ్ జియో ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి రిలవెంట్ బ్రాంచ్లో మనకి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రాజ్భాషకు సంబంధించి ఎంఏ ఇన్ హిందీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంపెనీ సెక్రటరీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్తో పాటుగా కంపెనీ సెక్రటరీ క్వాలిఫికేషన్ అనేది విత్ అసోసియేట్ లేదా ఫెలో మెంబర్షిప్ ఆఫ్ ఐసిఎస్ఐ నుంచి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రిలవెంట్ బ్రాంచెస్ అనేవి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, దానికి రిలవెంట్గా ఉన్నటువంటి బ్రాంచెస్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన డిగ్రీస్ కంప్లీట్ చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాంచెస్లో చేయవచ్చు. మెకానికల్ ఇలా మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. అంటే రిలవెంట్ బ్రాంచెస్ దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాంచెస్ చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ మేనేజ్మెంట్ ట్రైనీ అనే జాబ్కి సంబంధించి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేస్తారు. ఈ నో ఇంటర్వ్యూ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారానే సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది మనకి ఉండదు. ఓకేనా? సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి టోటల్గా 3 అవర్స్ పాటు ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చి మనకి 100 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 కూడా 100 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1లో సిలబస్ వచ్చి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, న్యూమెరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. పేపర్ 2లో కాన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మీ డిసిప్లిన్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మినిమం మీరు క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే ఈచ్ పేపర్లో 40 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే పేపర్ 1 పేపర్ 2లో సపరేట్గా 40 మార్క్స్ తెచ్చుకోవాలి. ఓబీసీకి అయితే 35 మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ వాళ్ళకైతే 30 మార్క్స్ తెచ్చుకుంటే మినిమం ఈ జాబ్లో మీరు క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఓకేనా? ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1180 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ ఆల్రెడీ కోల్ ఇండియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 1180 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 13th ఏప్రిల్ 2026 వరకు మనం ఈ ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక పర్సన్ విత్ డిజేబిలిటీలో వాళ్ళ క్యాస్ట్ని బట్టి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ అనేది పెరుగుతుంది. అది మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ విషయానికి వస్తే శాలరీ ఎంత వస్తుంది? మనకి ట్రైనింగ్ టైంలో కూడా మనకి ఫుల్ శాలరీ అనేది ఇస్తారండి.
1 ఇయర్ పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అవుతారు. 1 ఇయర్ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఆఫీసర్ E1 గ్రేడ్, ఇక్కడ చూడండి E1 గ్రేడ్ ఆఫీసర్ డిసిప్లైన్లోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో నెలకి ఎంత శాలరీ ఉంటుంది అంటే నెలకు మనకి బేసిక్ పే అనేది 60,000 రూపాయలుగా ఉంది. దీనికి ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఇందులో డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, పర్క్వాసైట్స్, ఇలా దాంతోపాటుగా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లీవ్స్, మెడికల్ ఫెసిలిటీసు, సిఎంపిఎఫ్, సిఎంపిఎస్, గ్రాట్యుటీ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా చూసుకుంటే నెలకు మనకి నియర్లీ 1,00,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక పోస్టింగ్ విషయానికి వస్తే కోల్ ఇండియాకి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ సబ్సిడరీ కంపెనీస్ అనేవి ఉన్నాయి. కోల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన గనులు ఉన్నాయి. ఇలా మనకి సిఐఎల్కి సంబంధించినటువంటి ఆఫీసుల్లో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ 21/6/2026 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని లాస్ట్ డేట్ లోపు అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మరొకసారి మనకి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశాలు లేవు. 21/6/2026 లాస్ట్ డేట్, అది మీరు గమనించాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.